ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈ వారం అనగా 21వ తేదీ ఆదివారం నుండి 27వ తేదీ శనివారం వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి పనులు చెయ్యాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాలను తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగాన్ని చూద్దాము. స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం విధియ సాయంత్రం 5:04 వరకు. ఈరోజు నక్షత్రము రోహిణి. ఉదయం 6:16 వరకు. మధ్యాహ్న వర్జము 12:28 నుంచి 2:14 వరకు. ఈరోజు ఆదివారము. రాహుకాలము 4:30 నుంచి 6 గంటల ప్రాంతం వరకు. సాయంకాల దుర్ముహూర్తము 3:53 నుంచి 4:38 పర్యంతం. ఈ వారం వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినములు చూద్దాం. ఈరోజు దిగంబర దత్తావతారం, చాతుర్మాస్య ద్వితీయ అంటారు. సింధు నదికి ఈ రోజు నుండే పుష్కరాలు ఆరంభం. 23వ తేదీ మంగళవారము. ఈసారి సంకష్టహర చతుర్థి అంగారక చతుర్థిగా వచ్చింది. రాత్రి చంద్రోదయం 8:52. 27వ తేదీ అనఘాష్టమి, కాలభైరవాష్టమి అంటారు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైన పండుగలు. ఇక ఈ వారం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారమంతా కూడా కాస్త ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊరట లభిస్తుంది. చిన్న చిన్న పనులకే ఆదుర్ద పడిపోకండి. మంచి రోజులు అనేటువంటివి మొదలు కాబోతూ ఉన్నాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలకే నిరుత్సాహపడటం అనేటువంటిది మీకు మంచిది కాదు. ఈ వారంలో ముఖ్యంగా 23, 24 అంటే మంగళ బుధవారాల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకోవటానికి మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకు గురువారం నాడు ఒక తీపి కబురు అనేటువంటిది అందబోతోంది. వ్యాపారపరంగా వ్యాపార లావాదేవీలు శుక్రవారం సప్తమి నాడు మొదలు పెట్టుకోవటానికి, భాగస్వామ్య వ్యాపారాలు చేయటానికి కూడా చాలా అనుకూలంగా ఉండేటువంటి రోజు అని చెప్పవచ్చు. వాహనాలు కొనటానికైనా వాహనాలు అమ్మటానికైనా 25వ తేదీ అనగా గురువారం నాడు చాలా యోగదాయకంగానే ఉంటుంది. విద్యార్థులకు క్షేమదాయకమైనటువంటి ఫలితాలు అందుతాయి. మొత్తానికి ఈ వారమంతా మేషరాశి వారికి అద్భుతమైన గ్రహయోగం కలగబోతోంది. మరిన్ని మంచి ఫలితాలు పొందటం కోసం మేషరాశి వారు ఆదివారం నాడు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం 3 సార్లు చేయటము, గురువారం నాడు షష్ఠీ తిథి రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రము 1 సారి పారాయణం చేయటము, 27వ తేదీ శనివారం నాడు శనైశ్చరుడికి ప్రీతిగా శనైశ్చర స్తోత్ర పారాయణం చేయటం వల్ల సంపూర్ణ దిగ్విజయాన్ని పొందుతారు. వృషభ రాశి వారు ఈ వారమంతా మెరుగైనటువంటి గ్రహస్థితి యోగం వల్ల కొన్ని పనుల యందు విజయాన్ని సాధిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మార్గదర్శకత్వంలో కొన్ని పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట ఆనందదాయకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఈ వారంలో శుక్రవారం నాడు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ వారమంతా కూడా మీకు యోగదాయకంగానే ఉండబోతోంది. ఉద్యోగులకు ఉద్యోగ రంగంలో తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరగవచ్చు. ఒత్తిడిని జయించటానికి ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనము, ఆధ్యాత్మిక దైవ దర్శనాలు చాలా ఉపకరిస్తాయి. కొన్ని పనులు నిదానంగానే పూర్తి చేస్తారు. కళాకారులకు నూతన ఉత్సాహం ఏర్పడుతుంది. రాహుగ్రహ శుభ దృష్టి వల్ల కొన్ని మంచి అవకాశాలు కూడా మెరుగు వస్తాయి. వృధా ఖర్చులు పెట్టకుండా ఆర్థిక పరమైనటువంటి అవరోధాలను అధిగమించటానికి కాస్త ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళగలిగితే వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకంగానే ఉండబోతోంది. చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకొని పొదుపు పాటిస్తే ఈ వారం అంతా కూడా వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది. వృషభ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందటం కోసము ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో సాయంకాల సమయంలో బిల్వ వృక్షం దగ్గర లేదా ఒక బిల్వ దళాన్ని శివలింగానికి పెట్టి దీపారాధన చేయండి. మానసిక పరమైన ఒత్తిడుల నుంచి బయటపడగలుగుతారు.
మిథున రాశి వారికి ఈ రోజు నుంచి గురుబలం పెరిగింది, అవకాశాలు మెరుగుపడతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలు ఇలా కోరుకున్నవన్నీ కూడా ఈ వారము జరిగే ఆస్కారం కూడా ఉంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం చేసుకోవటానికి చొరవ చూపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా ముందుకు వెళ్తాయి. ఉద్యోగస్తులకు హోదా పెరుగుతుంది. కళాకారులకు పూర్వ వైభవం అనేటువంటిది వస్తుంది. చిన్న చిన్న ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడ్డప్పటికీ కూడా ప్రధానమైనటువంటి పనులన్నింటినీ కూడా సమయస్ఫూర్తితో, సద్యస్ఫూర్తితో వాటిని పూర్తి చేస్తారు. అవరోధాలను అధిగమిస్తారు. పట్టుదలతో విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలను మెరుగుపరుచుకుంటారు. స్త్రీలకు చక్కటి గౌరవం లభిస్తుంది. ఇంట బయట ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. మిథున రాశి వారు బుధవారం నాడు పంచమి తిథిని పురస్కరించుకొని ఆ రోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడంతో పాటుగా శనివారం రోజున అష్టమ శని దోషాన్ని తొలగించుకోవటానికి ఆ రోజు అష్టమి కాబట్టి చక్కగా 8 దీపాలు శివాలయంలో వెలిగించి శనికి సంబంధమైనటువంటి స్తోత్రమును 108 సార్లు పారాయణం చేస్తే శని దోషం తొలగిపోతుంది. మంచి ఫలితాలు ఇంకా పొందుతారు మిథున రాశి వారు. కర్కాటక రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అయితే ఆశించినంతగా గురుబలం లేకపోవటం, గురువు యొక్క బలం కొద్దిగా తగ్గడం వల్ల కుటుంబంలో ఒక రకమైనటువంటి స్తబ్దత ఏర్పడుతుంది. మీ మాటకు విలువ లేకపోవటం, ఏదో కోల్పోయామన్నటువంటి భావన అధికం కావడం, ఇటువంటి నిరాశ నిస్పృహలతో కాలం గడుపుతారు. అయినా కానీ గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్ర పారాయణం ఆరంభం చేయండి. గురుబలం వృద్ధిలోకి వస్తుంది. ఆకస్మికమైనటువంటి పరిచయాలతో ఆకస్మికమైన ప్రయాణాలు ఏర్పడతాయి. ఉద్యోగపరంగా గౌరవ భంగ సూచన కనిపిస్తూ ఉన్నది. మీ మాట మీద విశ్వాసం కోల్పోయిన వ్యక్తులు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. స్థిరాస్తి వివాదాలు చుట్టుముడతాయి. కర్కాటక రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు చేస్తూ శ్రీ దత్త శరణం మమ అనే నామ మంత్ర జప అనుష్ఠానంతో దత్తారాధన చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారికి ఈ వారమంతా కూడా అనుకూలత పెరిగిపోతోంది. చాలా వరకు గ్రహముల యొక్క అనుకూలత ఉండటం వల్ల వివాహాది శుభకార్యములు సిద్ధిస్తాయి. నిరుద్యోగులకు చక్కటి అవకాశాలు కలిసి వస్తాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కావలసినటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. భూ సంబంధ వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వ్యవహారాలన్నీ సాఫీగా సాగుతాయి. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మీకు మారుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు కూడా దక్కే ఆస్కారం ఉంది. విద్యార్థులు చిన్నగా కష్టపడితేనే చాలా మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. స్వల్ప అనారోగ్యాలు గురు శుక్రవారాల్లో బాధ పెట్టినప్పటికీ కూడా చాలా సమస్యలు తీరి మంచి ఫలితాలతో సింహరాశి స్త్రీలు, సింహరాశి పురుషులు, సింహరాశి అందరూ కూడా ఆనందాన్ని కూడా పొందుతారు. కుటుంబంలో చక్కటి సంతృప్తికరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. ఇంకా మంచి ఫలితాలు పొందటానికి సింహరాశి వారు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణంతో అమ్మవారిని ఆరాధన చెయ్యండి. అమ్మవారికి చక్కటి కుంకుమను సమర్పణ చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారికి ఈ వారమంతా ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఆశాజనకంగా లేకపోవటము, గురుబలము తగ్గటం వల్ల క్లిష్టమైనటువంటి సమస్యలు చుట్టుముట్టేటువంటి ఆస్కారం కూడా ఉంది. శుభకార్యాలకు విపరీతమైనటువంటి డబ్బు చెల్లించాల్సి వస్తుంది. కార్య సాధన దిశగా ముందడుగు వేసినప్పటికీ కూడా మీ మనోభావాలు కాస్త దెబ్బతినడం చేత, ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అవమానపరచడం చేత ఎటూ తేల్చుకోలేక సతతం అవుతూ ఉంటారు. కానీ అవన్నీ విడిచిపెట్టి గురు శుక్రవారాల్లో ఒక కార్యక్రమాన్ని మొండి పట్టుదలతో చక్కగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరమైనటువంటి కొన్ని సూచనలు పాటిస్తే కన్యారాశి వారికి ఈ వారమంతా కూడా యోగదాయకంగానే ఉండబోతోంది. గురుబలం తక్కువ కావటం చేత కన్యారాశి వారు గురుబలాన్ని సాధించటం కోసము గురువారము, శనివారము ఈ 2 రోజులు కూడా శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. చాలా అనుకూలత పెరుగుతుంది.
తులారాశి వారికి ఈ రోజు నుంచి చాలా మంచి ఫలితాలు కలగబోతున్నాయి. విద్యార్థులు పరీక్షల్లో ఉన్నతమైనటువంటి మార్కులు సాధిస్తారు. కొత్త కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగుల యొక్క ఆశలన్నీ కూడా తీరేటువంటి రోజు ఆసన్నమైంది అని చెప్పవచ్చు. ఉద్యోగులకు ఈ వారంలో ఒక ఊరట కలిగించేటువంటి సమాచారం అనేటువంటిది ఏర్పడబోతోంది. పారిశ్రామికవేత్తలకు విదేశాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందుకుంటారు. నైపుణ్యం పెంచుకుంటారు. రాజకీయవేత్తలకు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు సానుకూలమైనటువంటి ఫలితాలు కలిగే ఆస్కారం కూడా ఉంది. వార ఆరంభంలో ధన వ్యయ సూచన కలిగినప్పటికీ కూడా వారాంతంలో వ్యాపారాలు లాభసాటి దిశగా ముందుకు వెళ్ళడం పట్ల మీరు సంతృప్తిని కూడా పొందుతారు. తులారాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము శనివారం నాడు అష్టమి తిథిని పురస్కరించుకొని శనైశ్చరుడికి చక్కగా తైలాభిషేకం చేయించుకోవడమే కాకుండా శనైశ్చరుడి యొక్క సన్నిధానంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఒక మంచి దీపాన్ని, నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి నమస్కారం చేస్తే తులారాశి వారికి ఈ వారం కూడా సంపూర్ణ విజయం కలుగుతుంది. వృశ్చిక రాశి వారికి కాస్త గురుబలం తక్కువైనప్పటికీ కూడా కార్య సాధన దిశగా అడుగు ముందుకు వేస్తారు. చాలా గ్రహముల యొక్క అనుకూలత వల్ల పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఈ వారం ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరును కూడా సంపాదిస్తారు. మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కార్యరూపం దాలుస్తాయి. మీ భావాలను, మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యమును ఇతరులు గుర్తించడం ద్వారా మీ ప్రతిష్ట అనేటువంటిది పెరుగుతుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతమైనటువంటి స్థితి దక్కుతుంది. రాజకీయవేత్తల యొక్క కృషి ఫలించి పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఎదురు కాకుండా ఆహార విహారాదుల్లో కనుక కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా వృశ్చిక రాశి వారు ఈ వారం మరిన్ని మంచి ఫలితాలు పొందవచ్చు. వృశ్చిక రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి ఈ మంగళవారం నాడు చతుర్థి వచ్చింది. ఆ రోజున గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి. గణపతికి 21 దూర్వాంకురాలు సమర్పించండి. 21 ఉండ్రాలు సమర్పిస్తే కార్య సాధనలో ఆటంకాలు తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారికి గురుబలం కొద్దిగా తగ్గినప్పటికీ పనులు నెమ్మదిగా ముందుకు వెళ్తాయి. ఆర్థిక విషయాలు మాత్రం సంతృప్తిని ఇస్తాయి. విద్యార్థులకు ఒక వార్త చాలా సంతోషాన్ని కలిగింపజేస్తుంది. వార ఆరంభంలో ధనానికి ఇబ్బంది కలిగిన వారాంతంలో సర్దుబాటయ్యేటువంటి డబ్బు చేతికి అందటం వల్ల చాలా సంతృప్తిని కూడా పొందుతారు. వారం మధ్యలో ఖర్చులు తగ్గించుకోండి. మానసిక ఆందోళన ఉన్నప్పటికీ కూడా అధిగమించే ప్రయత్నం చేయండి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గతంలో మీ మిత్రులు, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో సంభాషణలను కొనసాగిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో బరువు బాధ్యతలతో పాటు కొన్ని చిక్కులు కూడా ఎదురయ్యేటువంటి ఆస్కారం ఉన్నది. బంధుమిత్రులతో వివాదాలు పెట్టుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ధనుస్సు రాశి వారికి ఈ వారం కూడా పట్టిందల్లా బంగారంగానే ఉండగలదు. ధనుస్సు రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందటం కోసం గురువారం నాడు షష్ఠీ తిథి రావటం చేత దత్తాత్రేయ భగవానుడికి 6 దీపాలు వెలిగించండి. దత్తాత్రేయ భగవానుడి యొక్క దర్శనం చేసుకోండి. సహస్రనామ స్తోత్ర పారాయణంతో దత్తుడిని ఆనందపరచండి. మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారికి ఈ వారం ఆరంభంలో చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా గతంలో ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పెట్టేటువంటి ఒక పని ఈరోజు పూర్తి అవుతుంది. చాలా ఆనందాన్ని పొందుతారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సంఘటన ఈ రోజుతో మీకు పూర్తి కావటము, అది సత్ఫలితాన్ని ఇవ్వటం పట్ల ఎనలేని సంతృప్తిని పొందుతారు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆప్తుల నుంచి బహుమతులు స్వీకరిస్తారు. విందు వినోదాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పారిశ్రామిక వర్గాల్లో ఉన్నటువంటి వారికి ధనాదాయము, వ్యాపారస్తులకు వ్యాపారం లాభసాటిగా ఉండటము మొదలైనటువంటి మంచి ఫలితాలతో పాటు చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా ముందడుగు వేస్తారు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య
సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఆనందదాయకమైనటువంటి విషయాలను పంచుకుంటారు. మకర రాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటం కోసము ఈ రోజు సంధ్యాకాల సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము ప్రతిరోజు చేయటమే కాకుండా అష్టమి వచ్చినటువంటి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేయించుకోండి. ఇంకా యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. కుంభరాశి వారు కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఇప్పుడే ఆసన్నమైంది అని చెప్పుకోవచ్చు. ఎవరితోని వివాదాలు పెట్టుకోకండి. అహంకారంతో ఎప్పుడు కూడా పనులను చెయ్యకండి. అహంకార మమకారాలు తొలగించుకొని ఒక అద్భుతమైనటువంటి మానసిక సంతుష్టితో ముందుకు వెళ్లితే అటు ఉద్యోగంలో, ఇటు వృత్తి, ఇటు వ్యాపారంలో 3 రకాలుగా విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువవుతాయి. కార్య సాధన దిశగా ముందడుగు వేస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రముఖులతో పరిచయాలు ఎనలేని కీర్తి ప్రతిష్టలకు కారణమవుతాయి. ఉత్సాహంగా మంగళ బుధవారాల్లో గడుపుతారు. తీర్థయాత్రలకు సంబంధించి శుక్ర శనివారాల్లో ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు విధుల్లో అనుకూల వాతావరణం ఏర్పడినప్పటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఇక్కట్లు తప్పకపోవచ్చు. రాజకీయవేత్తలకు పదవిని కాపాడుకోవటానికే సమయమంతా కూడా సరిపోతుంది. వార ఆరంభంలో శ్రమ అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా వారాంతంలో అది కూడా తొలగిపోతుంది. కుంభరాశి వారు మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందటానికి అష్టమి శనివారం 27వ తేదీ రోజున రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టుకు చక్కగా అభిషేకం చేసుకోండి. అదేవిధంగా శనైశ్వరుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఏలిన నాటి శని దోషం నుంచి విముక్తిని కూడా పొందగలరు. మీనరాశి వారికి ఈ వారమంతా యోగదాయకంగానే ఉండబోతోంది. పట్టుదలతో అధిగమించి పనులన్నీ ముందుకు వెళ్తాయి. ముఖ్యమైనటువంటి పనులను ఆర్థికంగా ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు. ఆత్మస్థైర్యం పెంచుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు అనేక రంగాల్లో తమ యొక్క ప్రతిభను చాటుకునేటువంటి అవకాశాలు కలుస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఒక ప్రకటన నిరుద్యోగులకు చాలా సంతోషాన్ని కూడా కలిగింపచేస్తుంది. శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం ఒక మరిచిపోని మధురానుభూతిని కూడా కలిగింపజేస్తుంది. వివాదాల పరిష్కారంలో చొరవ చూపటానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తారు. కళాకారులకు నూతన ఉత్సాహం అనేటువంటిది రెట్టింపవుతుంది. మరిన్ని అద్భుతమైన మంచి ఫలితాలు పొందటానికి మీనరాశి వారు సోమవారం నాడు శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, గురువారం నాడు దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం నాడు శనైశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాదులతో భగవంతుణ్ణి కనుక ఆరాధించినట్లయితే అనుకూలమైన ఫలితాలతో మీనరాశి వారు చక్కటి విజయాలను పొందగలరని చెబుతూ మీ అందరికీ నవగ్రహాలు, మీ అందరికీ పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపతో 12 రాశుల వారికి మంచి యోగదాయకమైన ఫలితాలు రావాలి అని ఆకాంక్షిస్తూ స్వస్తి. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అదృష్టం ఎల్లవేళలా మీ ఇంట్లో ఉండటానికి, మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా దిగ్విజయంగా నెరవేర్చుకోవడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటంటే, చాలా పరిశుభ్రంగా ఉండేటట్టుగా ఉంచుకోవాలి ఇల్లు. పరిశుభ్రమైన ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కిటికీలు దగ్గర నుంచి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. పగిలిన గాజు వస్తువులు మాత్రం ఎప్పుడూ మీ ఇంట్లో ఉంచకండి. నీటి తత్వం, జ్ఞానతత్వం, స్వాతంత్రం, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడాను బాగా ఉండాలి అన్నప్పుడు మీ ఇంట్లో అక్వేరియం అనేటువంటిది కూడాను ఉంచుకోవటం మంచిది. మీ ఇంటి హాలులో వాయువ్య మూల అక్వేరియంను ఏర్పాటు చేసుకోండి. మీకు అనేక రంగాలలో విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఎప్పుడు పరిశుభ్రంగా గనక లేకపోయినట్లయితే, గందరగోళంగా గనక వస్తువులు గనక పడేసినట్లయితే, చిందరవందరగా ఉన్నట్లయితే మీ మనసు కూడా చిందరవందరగానే ఉంటుంది. ఏ వస్తువులు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పుడూ పరిశుభ్రంగా వస్తువులన్నింటినీ కూడాను చాలా చక్కగా అమర్చుకోవటం వాస్తుశాస్త్రంలో ముఖ్యమైన
విధి విధానం. అంతేకాదు మీ మెట్లు మార్గం కూడాను వంకర టింకరగా మాత్రం ఏర్పాటు చేయవద్దు. మేడపైకి మెట్లు కట్టే విధానంలో వంకర టింకరగా కనుక కట్టినట్లయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సుమా. ముఖద్వారం ఎప్పుడూ కూడాను మీ ఇంటిది ఆకర్షణీయంగా ఉండాలి. చూడగానే బా ఎంత బాగుందో వీళ్ళిల్లు అనేటట్టుగా ఉండాలి. అందంగా ఉండి అతిథులందరూ కూడాను సులువుగా గుర్తుపట్టే విధంగా ఉండాలి. ప్రవేశ ద్వారం కనుక చిన్నదిగా ఉంటే ఇంట్లో అద్దం ఒకటి అమర్చుకోండి. లోపల గది పెద్దదిగా అగుపడేటట్టుగా ఏర్పాటు చేసుకోండి. వెనక గుమ్మం కన్నా కూడాను ఎదుటి గుమ్మం పెద్దదిగా ఉండాలి. వాస్తుశాస్త్రంలో చాలా ముఖ్యమైన విషయం ఇది. అన్ని గుమ్మాల్లో కల్లా సింహద్వారం గుమ్మం పెద్దదిగా ఉండాలి, అందంగా ఉండాలి. సింహద్వారం అంటే సింహద్వారంగానే ఉండాలి. మిగతా ద్వారాలన్నిటికన్నా కూడా ఎత్తుగా ఉండాలి, అంటే పెద్దదిగా ఉండాలి. ఇలా ఎవరైతే ఇళ్ళు కట్టుకుంటారో వారికి ఐశ్వర్యం వచ్చి తీరుతుంది. స్టవ్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగానే ఉంచుకోవాలండి. అగ్నిదేవుడు స్టవ్ అంటే, ఆ స్టవ్ నిండా మరకలు, వండినటువంటి పదార్థాలు ఆమెనే ఉంచి వదిలేసి వెళ్ళిపోకూడదు. వాటిని పరిశుభ్రం చేసి ఎప్పుడూ కూడా స్టవ్ మాత్రం పరిశుభ్రంగా ఉంచేటట్టుగా చూసుకోండి. అంతేకాదు వండినటువంటి పదార్థాల్ని పడమర దిశ వైపు ఉన్నటువంటి ఆ యొక్క అమర్చినటువంటి స్థలంలో ఉంచండి. అంతేగాని గ్యాస్ స్టవ్ పైనే వండిన పదార్థాలన్నింటినీ కూడాను పెట్టి మూతలు పెట్టి ఉంచొద్దు. అలాగే మీరుండేటువంటి విజిటర్స్ రూమ్ ప్రత్యేకంగా నిర్మితమై ఉండాలి. అతిథులు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడేటువంటి గది ప్రత్యేకంగా ఉండాలి, తక్కువ ఎత్తులో ఉండాలి. డైనింగ్ టేబుల్స్ గుండ్రంగా కానీ వలయాకారంలో కానీ ఉండకూడదు. ఎప్పుడు మనం తినే ఆహార పదార్థం డైనింగ్ టేబుల్స్ గుండ్రంగా ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఆహారం మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఎప్పుడూ కూడాను దీర్ఘ చతురస్రాకారము లేక చతురస్రాకారంలో ఉండాలి. అవి మొనదేలి ఉండకుండా కొద్దిగా వంపు తిరిగి ఉండాలి చివర్లో. అలాగే డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీల సంఖ్య సరిపడేంత ఇదిగా ఉండాలి తప్ప ఎక్కువగా ఉంచకూడదు. ఎక్కువగా ఉన్నట్లయితే ఆహారం తినేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మంచానికి రెండు వైపులా కూడాను ఎక్కి దిగేటట్టుగా ఖాళీ స్థలం ఉండాలి మీ బెడ్రూమ్లో. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. బెడ్రూమ్ చిన్నది కావచ్చు, కానీ మీరు ఎక్కేందుకు దిగేందుకు ఖాళీ స్థలం ఉండాలి రెండు వైపులా కూడా. అలా లేకుండా గోడకి ఆంచి గనక ఉంచినట్లయితే అనర్థములు వస్తాయి. అలాగే తలుపుకు ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అనేటువంటిది అసలు పెట్టకూడదు. మీ డోర్కి ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్ అస్సలు ఉంచకూడదు. డ్రెస్సింగ్ టేబుల్ అంటే అందంగా అలంకరించుకోవడానికి అద్దం ఉండేటువంటి టేబుల్. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క పడక గదిలో మంచం కింద ఖాళీ ఉండాలి. అంటే మీ బెడ్ ఎప్పుడూ కూడాను భూమిని ఆనుకొని ఉండకూడదు. మంచానికి కోళ్ళు ఉండాలి, ఎత్తుగా ఉండాలి కొద్దిగా. ఆ మంచం కింద ఖాళీ ఉండాలి. అలా ఉన్నట్లయితేనే చక్కటి ఐశ్వర్యానికి నాంది పలుకుతారు. ఇంటి యజమాని విశ్రాంతి తీసుకోవడానికి కూడాను హాయిగా ఉంటుంది. అలా కాకుండా మంచం కనుక భూమిని ఆనుకున్నట్లయితే నిద్ర సరిగా పట్టదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.
శుభోదయం, శుభమస్తు. కార్యక్రమంలో కార్తీక విధులు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. కార్తీక మాసం అంటేనే విధులు నియమాలు అనేక పరిహారాలు పరిష్కారాలతో కూడుకున్నటువంటి మాసం. ఇందులో కృష్ణపక్షంలో శివారాధన శ్రేష్టం. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ తిథికి అశూన్య శయన వ్రతం అనే వ్రతాన్ని పాటించాలి అని శివపురాణం వర్ణిస్తుంది. అశూన్య శయన వ్రతం పేరిట శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే విధియ నాడు విష్ణువుకే ప్రీతికరంగా దానం చెయ్యాలి, ఉపవాసం చెయ్యాలి అని చెప్పబడి ఉండగా, కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చే విధియ తిథి నాడు భార్యాభర్తల మధ్య ఏ విధమైన పొరపచ్చాలు రాకుండా కుటుంబ బుద్ధి కలిగే విధంగా, ఐశ్వర్య బుద్ధి కలిగే విధంగా, సౌభాగ్యంగా, సంతతికరంగా, ఐశ్వర్యదాయకంగా, ఆనందకరంగా ఇల్లు పొంగాలి అనేటటువంటి నేపథ్యంలో అశూన్య శయన వ్రతం అనే వ్రతం పేరిట పడుకునే నిమిత్తమే వినియోగించేటటువంటి దిండు, చాప, వస్త్రం, కంబళి, దుప్పటి, పరుపు, మంచం యథాశక్తి దానం ఇవ్వాలి అంటుంది పురాణ విజ్ఞానం. శివపురాణాన్ని అనుసరించి, అలాగే బ్రహ్మవైవర్త పురాణాన్ని అనుసరించి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఉండేటటువంటి ఆ అంతఃపురంలో భవనంలో పరుపు పైన గణపతి దర్శనమిచ్చినటువంటి రోజు, కనిపించినటువంటి రోజు ఈ రోజే అని మనకు పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది. అశూన్య శయన వ్రతం పేరిట ఈ రోజున చాప, దిండు, పరుపు, మంచం ఇలా యథాశక్తి శయనించే నిమిత్తమే వినియోగించేటటువంటి వస్తువులను దానమిస్తే అలాంటి వారి ఇంట వంశం తామర తంపరులుగా పెరుగుతుంది. అలాగే కూతురు, కొడుకు, కోడలు, అల్లుడు, మనుమలు, మనమరాళ్ళు ఇలా వంశాభివృద్ధి కలుగుతుంది అని కూడా పురాణ వాంగ్మయం తెలియజేస్తుంది. భార్యాభర్త ఇరువురు కూడా ఒక నాణానికి ఉండేటటువంటి ఇరువైపులా ఉండే బొమ్మల వంటి వాళ్ళు. బొమ్మ బొరుసు అని చెబితే ఇరువురు అలాగే ఉండాలి, ఒకే నాణ్యం. ఒక బండికి కట్టినటువంటి 2 చక్రాల వలె భార్యాభర్తలు ఉంటే ఆ బండి అనే సంసారం సజావుగా ప్రయాణిస్తుంది. ఈ 2 చక్రాలలో ఏ చక్రం కాస్త ఇబ్బంది పడినా రెండవ చక్రం పని చెయ్యదు, ఆ బండి ముందుకు వెళ్ళదు. ఇది ఎలాగో భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యానుబంధం, ఎవరు ఏ మాటతో ఏ అర్థం అంటారో రెండవ వారు ఆ మాటకు ఉండే ఆ అర్థాన్నే స్వీకరించాలి అనే బోధ చేసే నిమిత్తమే మహాకవి కాళిదాసు వాగర్థాయవ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే అనే శ్లోకాన్ని మన ముందు ప్రతిపాదించినట్లుగా సంప్రదాయం వర్ణిస్తుంది. కనుక భార్యాభర్తల మధ్య అన్యోన్యానుబంధం పెరిగే నిమిత్తమై ఆ సంకల్పం చేస్తూ ఈ రోజున పడుకోవడానికే వినియోగించేటటువంటి చాప, దిండు ఇలాంటి వస్తువులను దానం ఇవ్వాలి. దుప్పటి ఇలాంటి వాటిని, కంబళి ఇలాంటి వాటిని దానం ఇవ్వాలి. దానం ఇచ్చే సమయంలో కంబళి, దుప్పటి ఇలాంటివన్నీ కూడా చిత్రవర్ణాలలో ఉండాలి. నలుపుది కానీ, ఒకే వర్ణంలో ఉండేటటువంటి వాటిని కానీ, అంటే పచ్చగా ఉండేవి, ఎర్రగా ఉండేవి, తెల్లగా ఉండేవి, ఇలా ఆకుపచ్చగా ఉండేవి, ఒకే వర్ణంలో ఉండేవి కాకుండా చిత్రవర్ణం అన్ని రంగులు మేళవించి ఉండేటటువంటి వాటిని ఈరోజు దానం ఇవ్వాలి అని కూడా పురాణ వాంగ్మయం తెలియజేస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యానుబంధాలు పెరగాలి, అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి అభిరుచి కలవారు విశేషంగా ఈ రోజున మందార మొక్కలు దానం ఇవ్వాలి. మందార పుష్పాలతో పార్వతీ పరమేశ్వరులను అర్చించాలి. ఎరుపు రంగు అక్షింతలతో సేవించాలి. శివాయ నమః, మహేశ్వరాయ నమః, శంభవే నమః, పినాకినే నమః ఇట్లాంటి నామాదులు చెబుతూ పార్వతీ పరమేశ్వరులకి ప్రీతికరంగా అర్చనలు చేస్తే అద్భుతమైన ప్రయోజనాన్ని మనం పొందుతాం అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. ఈ రోజు పాటించేటటువంటి అపురూపమైన అద్వితీయమైనటువంటి సాధనా క్రమంలో చెప్పబడ్డ ఒక తంత్రమార్గ విధానంలో అర్చన ఉంది. అన్నకూట వ్రతం అనే వ్రతం. ఆ వ్రతం కృష్ణపక్షంలోని విధియ తిథి నాడు ఈశ్వరార్చన చేసేటటువంటి క్రమంలో ఈశ్వరుడు లింగ రూపం,
పానవట్టం పార్వతి రూపం. అన్నమును చక్కగా వండి పరిశుభ్రమైన తెల్లటి అన్నముతో పానవట్టమును, ఆ పిదప శివలింగమును అన్నముతో కప్పివేసి, ఆ పిదప కన్నులు, నోరు, ముక్కు ఇలాంటి వాటిని చక్కగా చిత్రించి, 3 కన్నులు కనిపించే విధంగా త్రినేత్రుడిగా చిత్రించి, పిదప ఆ స్వామికి ప్రీతికరంగా కొబ్బరి బక్కలు, అరటిపండు, బెల్లం ఈ 3ంటికి కలిపిన మిశ్రమానికి త్రిమధురం అని పేరు. ఈ త్రిమధురమును నైవేద్యముగా సమర్పించి, పిదప స్వామివారికి అలదిన ఆ అన్నమును జాగ్రత్తగా తొలగించి, ఈ అన్నమునే ప్రసాదముగా వితరణ చేయడం, అందరూ కూడా ప్రసాదంగా స్వీకరించడమే అన్నకూట ఉత్సవం. కృష్ణపక్షంలో విధియ నాడు శివాలయంలో ఈశ్వరార్పణగా, శివ సన్నిధానంలో, శివ ఆరాధనా క్రమంలో, శివ అర్చన క్రమంలో ఇలా అన్నసేవ చేయడం కూడా కార్తీక మాసంలోని కృష్ణపక్ష విధియ నాడు ఏర్పాటు చేస్తే కనీసంలో కనీసం ఇలా సేవ చేసే సమయంలో ఆ సేవను చూచిన వారందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లభిస్తుంది. శయ్యాదానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, కార్తీక మాసంలోని కృష్ణపక్ష విధియ నాడు ఇలా అన్నకూట ఉత్సవం చేస్తే, అన్నకూట వ్రతం పాటిస్తే కూడా అంతే ప్రయోజనం చేకూరుతుంది అని మనకు శివపురాణం తెలియజేస్తుంది. పురాణ విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకునే క్రమంలో అత్యంత సూక్ష్మంగా ఒకానొక శ్లోకంలో, ఒకానొక పదంలో ఉండేటటువంటి విశ్లేషణలనే గమనించినటువంటి పండితులు అనేక వ్రతాలను ఇలా మనకు సూచిస్తారు. 365 రోజులు కూడా నిత్యము వ్రతమే, నిత్యము నోములే ఉంటాయి, నిత్యము పూజలే ఉంటాయి, నిత్యము వ్రతాలే ఉంటాయి, నిత్యము ఆరాధనలే ఉంటాయి. అంటే అంతరార్థం ఏమిటి అంటే ప్రతి క్షణం కూడా దైవం నిజం అని నమ్మాలి. అనేక సన్నివేశాలు నిర్వహింపబడుతూ ఉంటాయి, అనేక సన్నివేశాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి. కొన్ని సన్నివేశాలలో మనం ఉంటాం, కొన్ని సన్నివేశాలను మనం చూస్తాం, కొన్ని సన్నివేశాలను గురించి మనం వింటాం, మరికొన్ని సన్నివేశాలను గురించి ఎవరో చెబితే ఎక్కడో చదువుతాం లేదా తెలుసుకుంటాం. ఈ సన్నివేశాలేవి కూడా మన ప్రమేయంతో ఏర్పడినవి కావు, మన సంకల్పాలతో చెందినవి కావు, అవి జరుగుతూ ఉంటాయి. అలా జరిగేటటువంటి ఆ ప్రతి సన్నివేశం వెనక కూడా భగవత్ సంకల్పం ఉంటుంది. నాహంకర్త హరికర్త అనే జ్ఞానం కలగడం కోసమే అన్నకూట ఉత్సవం. ఇవి కార్తీక మాసం కృష్ణపక్ష విధియ నాడు మనం పాటించవలసిన విధులు, పరిహారాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమం కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. శంకరాచార్యుల వారు కాశీపట్టణం యొక్క వైభవాన్ని, గంగానది యొక్క వైభవాన్ని, మణికర్ణికా హ్రదము యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ పరమాద్భుతమైనటువంటి విశేషాన్ని ఆవిష్కరించారు. స్వర్గలోకం పైన ఉంటుంది, భూలోకం కింద ఉంటుంది. ఈ భూమి కిందకెందుకుంది, స్వర్గలోకం పైన ఎందుకుంది? ఏమి స్వర్గలోకం కింద భూమి పైన ఎందుకు ఉండకూడదు అంటే శంకర భగవత్పాదులు దానికి ఒక కారణం చెప్పారు. కాశీధన్యతమా విముక్తి నగరీ సాలంకృత గంగయా. కాశీ ధన్యతమమైనటువంటి నగరము. అటువంటి నగరంలో సాలంకృత గంగయా, గంగానది ప్రవహిస్తున్నటువంటి కారణం చేత మరింత విశేషాన్ని, విశేషమైనటువంటి అలంకారాన్ని పొందింది. పైగా తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ. ఆ కాశీపట్టణంలోనే మణికర్ణిక హ్రదం ఉన్నది. ఆ మణికర్ణిక సమస్త సుఖములను ప్రసాదించగలదు. సరికదా? అసలు ముక్తికాంత ఆ మణికర్ణిక దగ్గర దాసీత్వం చేస్తుంటుంది. అంత గొప్ప హ్రదం మణికర్ణిక. కాబట్టి తత్రేయం మణికర్ణికా సుఖకరీ ముక్తిర్హి తత్కింకరీ. స్వర్లోకస్తులిత సహైవ విభుదై కాశ్యాం సమం బ్రహ్మణ. బ్రహ్మదేవుడికి ఒకానొకప్పుడు అనుమానం వచ్చిందిట,
స్వర్గలోకం గొప్పదా కాశీపట్టణం గొప్పదా చూడాలనుకున్నాడు. అనుకుని ఒక పెద్ద తక్కెట ఒకటి తీసుకొచ్చి త్రాసు అక్కడ పెట్టాడు. పెట్టి తనతో పాటుగా దేవతలందరినీ తీసుకెళ్ళి తక్కెట్లో ఒక పక్కన పెట్టాడు. కాశీపట్టణాన్ని ఒక్కదాన్ని ఒక పక్కన పెట్టాడు. కాశీ చోణితలే స్థిత గురుతరా, గురు అంటే బరువు అని, గురుతరా. కాశీపట్టణం యొక్క వైభవం ఎంత గొప్పది అంటే, కాశీ గొప్పది కాబట్టి కాశీపట్టణం కిందకి దిగి భూమి మీద ఉండిపోయింది. స్వర్గో లఘుత్వం గతః, స్వర్గలోకం కాశీపట్టణం అంత గొప్పది కాదు కాబట్టి దేవతలతోటి బ్రహ్మగారితోటి కూడుకున్నదైనప్పటికీ కూడా కాశీపట్టణంతో సమానంగా ఉండలేక స్వర్గలోకం పైకెళ్ళిపోయింది. అందుకని స్వర్గలోకం పైనుంటుంది, కాశీపట్టణం భూమి మీద ఉంది అన్నారు శంకర భగవత్పాదులు. అంటే అసలు ఆ కాశీపట్టణం యొక్క వైభవం ఎంత గొప్పదో ఆలోచన చేయవచ్చు. అసలు ఆ కాశీపట్టణానికి అలంకారమే గంగానది. గంగానది ఎంత గొప్పది అంటే, ఒక్కసారి గంగా 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 అని స్మరణ చేస్తే చాలు సమస్తమైనటువంటి పాపములను పోగొట్టగలిగినటువంటి శక్తితో కూడుకున్నదై ఉంటుంది. అటువంటి గంగ కాశీపట్టణంలో ప్రవహిస్తోంది వారణాసి అన్న పేరుతో. కాశీపట్టణానికి ఉన్నటువంటి మహాద్భుతమైన విశేషమేమి అంటే, శివుని నివాళించు శేషాహినడిరేయి బహుపణారత్న దీపముల చేత అంతర్హితంబులై ఫలపుష్పముల చేత ఈశాను నర్చించు కల్పపాదపములు. ఆ తర్వాత కామధేను ఖండేందు శేఖరు నూధస్య ధారల నొలలార్చు మణులు 9 నిర్మల మణుల కానుకలనిచ్చు కంఠే కాలునకు కానికలు చేసి. అక్కడ వారణ అసియు కూడియుండుట అక్షర సరవితో వారణాసియం సంజ్ఞయయ్యే గాశ్రు దీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు అంటారు. కాశీపట్టణం ఎంత గొప్పది అంటే, శివుని నివాళించు శేషాహి నడిరేయి బహుపణారత్న దీపముల చేత. ఆదిశేషుడికి అనంతమైనటువంటి పడగలు, 1000 పడగలు అంటాం కానీ సహస్రఫణ్ అంటే, సహస్రఫణి అంటే 1000 పడగలున్నవాడు అంటే, సంస్కృతంలో సహస్రము అంటే అనంతము అని. అనంతమైన పడగలతో ఉండేటటువంటి ఆదిశేషుడు రాత్రి సమయాల్లో కాశీపట్టణంలో విశ్వనాథలింగం దగ్గరికి వెళ్ళి పడగలు విప్పి తన పడగల మీద ఉన్నటువంటి మణుల యొక్క కాంతులతో ఆయనకి నీరాజనాలు ఇస్తాట. అందుకని అంతర్హితంబులై ఈశానురర్చించు ఫలపుష్పముల కల్పపాదపములు. పైకి మన మాంసనేత్రానికి దొరకకుండా జ్యోతిస్వరూపాలతో కల్పవృక్షాలన్నీ బయలుదేరి వచ్చి తమ ఫలపుష్పముల చేత కాశీలో ఉండేటటువంటి విశ్వనాథ లింగానికి సేవ చేస్తూ ఉంటాయి. ఆ పువ్వులతోటి అలంకారం చేసి ఆ పళ్ళని నైవేద్యం చేస్తూ ఉంటాయి. అలాగే కామధేను ఖండేందు శేఖరు నూధస్య ధారలనులలార్చు. కామధేనువు బయలుదేరి వచ్చి, శివునికి షట్కాల పూజ ఉంది, అందుకని అర్ధరాత్రి వేళ ఆ విశ్వనాథలింగం మీద తన పొదుగులోంచి స్రవిస్తున్నటువంటి క్షీరధారలతో అభిషేకం చేస్తూ ఉంటుంది. అక్కడే మణులు 9 నిర్మల మణుల కాలకాలునకు కానికలు చేయు. ఆ కాలకాలుడైనటువంటి పరమాత్మ అయినటువంటి విశ్వనాథుడికి ఆ నవనిధులు కూడా కుబేరుడి దగ్గర నుంచి బయలుదేరి వచ్చి 9 నిర్మలమైనటువంటి మణుల్ని కంఠేకాలునకు అంటే కాలకాలుడైన వాడికి, యముడికి యముడైనటువంటి వాడికి, కాలాంతకుడైనటువంటి వాడికి, శాశ్వతుడైనటువంటి వాడికి, నిత్యశుద్ధ బుద్ధ పరిపూర్ణ సచ్చిదానందాద్వైత స్వరూపుడైనటువంటి వాడికి ఆ మణులను కానుకలుగా ఇస్తూ ఉంటాయిట. అక్కడ వారణ అసి అనబడేటటువంటి 2 ఒడ్ల చేత గంగానది ప్రవాహంతో ఉంటుంది. వారణ అసి అనేటటువంటి 2 ఒడ్లు అటు చివర ఇటు చివర ఉండేటట్టుగా కాశీపట్టణంలో గంగానది ప్రవహిస్తోంది కాబట్టి దానికి వారణాసి అని ఆ నగరానికి పేరు వచ్చింది. అలాగే గాశ్రుదీప్త అని సంస్కృతంలో ఒక ధాతువు, ఎప్పుడూ ప్రకాశించేటటువంటి స్వభావం ఉన్నటువంటి నగరము కాబట్టి కాశీయ్య భూతలంబునందు, ఈ భూమి మీద కాశీపట్టణానికి అంత విఖ్యాతి ఏర్పడింది, అంత గొప్పది.
కాశీ పట్టణానికి వెళ్ళి దర్శనం చెయ్యక్కర్లేదు. కాశీ 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 అని రోజు ఒకసారి తలుచుకున్న, గంగానది 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 అని రోజు ఒక 3 మాటలు అనుకున్నా కూడా ఆ గంగానది యొక్క ప్రభావం చేత, కాశీపట్టణం యొక్క ప్రభావం చేత సమస్త పాపరాశి నుండి కూడా మనుష్యుడు వినిర్ముక్తుడవుతాడు. అంత గొప్ప పట్టణం కాశీ, అంత గొప్ప స్వామి విశ్వనాథుడు. కలుగని కాశి శంభులింగములు కోట్లు, విశ్వనాథుండు లింగంబె శాశ్వతంబు. కలుగనే కాశి తీర్థములు కోట్లు అనగా మణి హ్రదంబే కేవలము తీర్థమయ్యే అంటారు. కాశీపట్టణంలో కొన్ని కోట్ల శివలింగాలు ఉంటాయి. ఎన్ని చోట్ల శివలింగాలు, ఇళ్ళు కట్టుకుందామని పునాదులు తీస్తే శివలింగాలు దొరుకుతుంటాయి. కలుగని కాశి శంభులింగములు కోట్లు. కాశీపట్టణంలో కొన్ని కోట్ల శివలింగాలు ఉన్నప్పటికీ కూడా లింగము అని దేన్ని పిలుస్తామంటే, ప్రధానమైనటువంటి పూజ ఎవరికి జరుగుతుంది అంటే, కలుగనీ కాశి శంభులింగములు కోట్లు, విశ్వనాథుండు లింగంబె శాశ్వతంబు. విశ్వనాథలింగము వారణాసి పట్టణంలో విశ్వనాథ మందిరంలో ఉన్నటువంటి లింగము ఏది ఉన్నదో అది ప్రధాన లింగమై శాశ్వతమైనటువంటిదై చిద్రూపమై సమస్త జనుల చేత కూడా సుర నరోరగ దైత్య సంస్తుత్య కాశీ, సుర నర మురగముల చేత పూజ చేయబడుతూ అన్ని వేళల యందు సమస్త జీవులను ఆదుకోవడానికి సిద్ధమైనటువంటి పరమశివుని యొక్క నెలవుగా కాశీపట్టణం ప్రకాశిస్తూ ఉంటుంది. కాశీపట్టణంలో ఎన్నో తీర్థాలు ఉండవచ్చు, కానీ అన్ని తీర్థాలలోకి గొప్ప తీర్థముగా పేరుగాంచినది ఏది అంటే మణికర్ణికా తీర్థం. ఎందువల్ల మణికర్ణికా తీర్థానికి అంత గొప్ప పేరు వచ్చింది? నిజానికి కాశీపట్టణంలో వారణాసి వెళ్ళి ఆ గంగానది స్నానం చెయ్యాలనుకున్నప్పుడు మీరు ఏ ఘాట్లో స్నానం చేసినా వచ్చేటటువంటి పుణ్యం మాత్రం ఒక్కటే. ఘాట్కి పేరు మారుతుందేమో కానీ స్నానం చేసేది మాత్రం గంగానదిలోనే స్నానం చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని తీర్థములలోకి అద్భుతమైనటువంటి తీర్థముగా పేర్గాంచినటువంటి తీర్థము మణికర్ణికా తీర్థము. మణికర్ణిక అంత శక్తివంతమైనది. మణికర్ణికా తీర్థ స్నానం గురించి శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా ఒక అష్టకమే చేశారు, మణికర్ణికాష్టకం అని చెప్పి. మణికర్ణికలో స్నానం చెయ్యాలి అంటే ఖచ్చితంగా సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు మధ్యాహ్న వేళ 12 గంటలకి చెయ్యాలి అని శాస్త్రవాక్కు. మధ్యాహ్నం 12 గంటలకి మణికర్ణికా స్తవం చదివి 11:45 నుంచో 12 గంటలకి సంకల్పంతో స్నానం చేస్తారు. మణికర్ణికా హ్రదమునందు స్నానం చేసేటప్పుట, తీర్థంలో స్నానం చేసేటప్పుడు పరమశివుడు శ్రీ మహావిష్ణువు ఆ ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటారట. ఆ మునిగి తేలినటువంటి వాణ్ణి నేను కైలాసానికి తీసుకెడతానంటే నేను వైకుంఠానికి తీసుకెడతానని చెప్పి ఇద్దరు వాదులు ఆడుకుంటూ ఉంటారట.